బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి అన్నప్రసాదంపై భక్తిభావంతో ఓ యువతి పెట్టిన రీల్ను వక్రీకరిస్తూ టీటీడీ చైర్మన్ మేనేజ్మెంట్ కు అపకీర్తి కలిగేలా మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. భక్తికి రాజకీయ రంగు పులుముతో వీడియో వైరల్ చేసిన హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి అన్నప్రసాదంపై భక్తిభావంతో యువతి పెట్టిన రీల్ను వక్రీకరిస్తూ టీటీడీ చైర్మన్ మేనేజ్మెంట్ కు అపకీర్తి కలిగించేలా మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. భక్తికి రాజకీయ రంగు పులుముతో వీడియో వైరల్ చేసిన హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొంతమంది ఇప్పుడు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుపతికి చెందిన వైసీపీకి నాయకులే దుష్ప్రచారం చేస్తూ ఉంటే, మరోపక్క సోషల్ మీడియా వేదికగా కూడా మరికొంతమంది టీటీడీని టార్గెట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు ఒకంత సీరియస్ గా ఉన్నారు. ఫేస్బుక్ లో ఏదైతే అభ్యంతరకరమైన పోస్టులు చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని తిరుమల పోలీసులకు కూడా విజిలెన్స్ అధికారులు ఏదైతే సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటే కూడా ఈ సందర్భంగా వారు తిరుమలలోనే 2 టౌన్ పోలీసులకు కేసు నమోదు చేయాలని అర్జీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీవారి అన్నప్రసాదంపై భక్తిభావంతో ఒక మహిళ ఏదైతే యువతి ఫేస్బుక్ లో ఒక రీల్ ను చేస్తూ కూడా పెట్టిన పరిస్థితి, దీనిని ట్యాగ్ చేస్తూ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అలాగే మేనేజ్మెంట్ ను అపకీర్తి పాలు చేసే విధంగా టీటీడీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా అతను పోస్టులు చేయడం పట్ల టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని మీద సోషల్ మీడియాకు సంబంధించి అందులోనూ కంప్లైంట్ చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలలో పోలీస్ అధికారులకు కూడా విజిలెన్స్ అధికారులు కంప్లైంట్ చేసిన పరిస్థితి. భక్తికి రాజకీయ రంగు పులుముతూ వీడియో వైరల్ చేస్తున్న హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలనేది కూడా విజిలెన్స్ వింగ్ ఏవిఎస్ఓ 2 టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని కూడా తిరుమల పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఫేస్బుక్ లో ఈ వీడియో వైరల్ గా మారడం పైన కూడా బోమన పేరు ప్రస్తావన కూడా దీంట్లో వచ్చిందనే తెలుస్తుంది. ఈ బోమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులుగా ఉంటారా లేకపోతే మరెవరైనా ఈ కార్యక్రమం చేశారా అనే దీని మీద పోలీసులు అయితే ఇప్పుడు దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. మహమ్మద్ రఫీ ద్వారా మరోసారి వైసీపీ కుట్ర బయటపడిందని కూడా ఈ సందర్భంగా ఇట్టే అర్థమవుతుంది. ఏదైతే తిరుమల టార్గెట్ గానే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ కూడా వైసీపీ పబ్బం గడుపుకుంటుందనే కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అలాగే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలునే పైనే దుష్ప్రచారం చేస్తూ అలాగే అక్కడ చైర్మన్ గా బిఆర్ నాయుడు ఎవరైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి వైసీపీ కావాలనే టీటీడీ చైర్మన్ ను టార్గెట్ చేసుకుంటూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తిరుమలలో నిరంతరం గోవిందనామస్మరణలతో మారుమోగే తిరుమల ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేసే ఆరోపణలతో భక్తుల మనోభావాలు ఒకంత తీవ్రంగా దెబ్బతింటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కట్టుదిట్టమైన
ప్రణాళికాబద్ధంగా కూడా తిరుమలలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు స్వామివారికి చేసే కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి అందుకు అనుగుణంగా తిరుపతి దేవస్థానం పనిచేస్తూ అక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ కావాలనేసిననే ఈ విధంగా అనవసరమైన బురద జల్లే కార్యక్రమం, అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నాయని ఈ రోజు ఏదైతే ఈ పోస్ట్ బయటపడిందో దీన్ని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చని భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి వారి మీద కఠినంగా శిక్షించాలని కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ వింగ్ అధికారులు తిరుమలలో పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. సింధు. థ్యాంక్ యూ రమణ.